హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ మనీ. అన్ని రకాల ఫ్లవర్స్ ఎప్పుడు ఎక్కడా చూడని అద్భుతమైన వెరైటీ ఫ్లవర్స్తో స్వాగతం పలుకుతుంది కదా. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కోల్కతాలో ఉన్న సైన్స్ సిటీ అండి. ఇక్కడ సైన్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూపించారు. సైన్స్ గురించి తెలియని వాళ్ళకి సైన్స్ చేసే మ్యాజిక్లన్నీ కూడా ఒక తాంత్రిక ప్రపంచంలాగా, ఒక తాంత్రికకు సంబంధించిన తంత్ర విద్యలాగా ఉంటుంది. కానీ సైన్స్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి అదొక గొప్ప అనుభూతి అనమాట. అలాంటి ఎన్నో సైన్స్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా ఈ సైన్స్ సిటీలో అయితే ఉన్నాయి. ఈ సైన్స్ సిటీ లోపలికి వెళ్ళి చూడడం వల్ల చదువుకున్న వాళ్ళకి సైన్స్ పట్ల ఇంకొంచెం గౌరవం పెరగడం, సైన్స్ని మనం ఎంత చక్కగా ఆపాదించుకుంటామో అదంతా కూడా బాగుంటుంది. అలానే సైన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైన్స్ ఇంత అద్భుతమా, ఇదొక ప్రపంచమా అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సైన్స్కి సంబంధించిన ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మేము కోల్కతాలో చూసామండి. నిజంగా ఇది ఒక ప్రపంచం అనే చెప్పాలి. ఇక్కడ లేనిది అంటూ లేదు. సైన్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ నుండి లోపల మొత్తం మేము ఏమైతే చూసామో అవన్నీ కూడా నేను ఫుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కూడా వెళ్ళి చూస్తున్న అనుభూతిని అయితే పొందుతారు. దీనికంటే ముందు నేను కోల్కతాలో చూసిన కాళీఘాట్ ఆలయం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అక్కడ ఏ విధంగా మనం దర్శనం చేసుకుంటామో, అమ్మవారు ఏ విధంగా మనకి దర్శనం కల్పిస్తారు, అదంతా కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశానండి. ఇక డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ కాళీఘాట్ కాళీ మందిర్ను కూడా చూడండి. కోల్కతాలో మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా హౌరా స్టేషన్కి వచ్చేస్తే హౌరా స్టేషన్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి సైన్స్ సిటీకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే సైన్స్ సిటీకి ఆపమంటే ఇక్కడ ఆపుతారనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, కోల్కతాలో ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. కింద నుంచి ఇట్లా ఈ విధంగా ట్రాఫిక్ వెళ్తుంటే పైన మెట్రో స్టేషన్ అనమాట, అంటే మెట్రో రైలు వెళ్ళే మార్గం. యాక్చువల్గా కోల్కతా లాంటి సిటీల్లో మనం మెట్రో ద్వారా వస్తే టైం అయితే కలిసి వస్తుందండి. హౌరా జంక్షన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడి వరకు మెట్రో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు మెట్రోను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సైన్స్ సిటీకి బయట ఈ విధంగా కొంచెం తినడానికి, డ్రింక్ చేయడానికి ఏమన్నా వాటర్ బాటిల్స్ అవన్నీ మనం ఇక్కడ నుండే తీసుకొని వెళ్తే బెటర్ అండి. లోపల కూడా ఒక హోటల్ లాంటిది ఉంది, కానీ అక్కడ టేస్ట్ బాగాలేదు, కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు. మేము అక్కడే లంచ్ అయితే చేసామండి. తిన్న ఫుడ్కి వర్తబుల్ అయ్యనే అయితే అనిపించలేదన్నమాట. చాలా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకున్నారు వాళ్ళు. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే ఇక్కడే స్నాక్ ఐటమ్స్ కానీ ఏమైనా తినేవి కూడా ఇక్కడ తీసుకుని, వాటర్ బాటిల్స్ అవి తీసుకుని లోపలికి వెళ్ళవచ్చు. ఎందుకంటే లోపల మొత్తం మనం చూడడానికి ఎగ్జాక్ట్గా 5 hours టైం అయితే సైన్స్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ లోపల అంత పెద్ద ప్రపంచం అయితే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. వెల్కమ్ టు ద సైన్స్ సిటీ. ఇక్కడ ఈ సైన్స్ సిటీలో ఎంట్రీ ఫీ వచ్చేసి 70 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ గ్రూప్ మెంబర్స్గా అంటే ఒక 25 మెంబర్స్ అలా వచ్చారు అంటే వాళ్ళకి కన్సెషన్ కూడా ఉంటుంది. ఇక్కడ స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక్కసారి వస్తే కన్సెషన్ అమౌంట్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ పిక్నిక్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రోప్ వేలో కనిపిస్తున్నాయి చూడండి. ఒక 3 ఇటు వెళ్తున్నాయి, ఒక 3 అటు వస్తున్నాయి. అయితే ఈ బయట నుండి లోపల అటు సైడ్ వెళ్ళడానికి, రోప్ వే ద్వారా వెళ్ళడానికి ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ కూడా ఉంటుందండి. అంటే రోప్ వేలో ఎక్కడానికి అనమాట. పర్ పర్సన్ వచ్చి 75 రూపీస్ ఉంటుంది. ఆ రోప్ వేలో ఇక్కడ ఎక్కించుకొని అటు సైడ్ తీసుకువెళ్ళి దింపుతారనమాట. అక్కడ రోప్వేకి టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ రోప్వే స్టేషన్ లాగా ఒకటి ఉందన్నమాట, ప్లాట్ఫాము. అక్కడికి వస్తే వాళ్ళు వచ్చిన జనాన్ని బట్టి రోప్వేలో ఎక్కించుకొని తీసుకువెళ్తారు. అక్కడ రోప్వే ప్లాట్ఫామ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఎంట్రీ ఫీజు తీసుకునేది కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఆ ఎంట్రీ ఫీ తీసుకున్నాకనే మళ్ళీ లోపలికి అలౌ చేస్తారు. ఆ ఎంట్రీ ఫీ తీసుకోవడానికంటే ముందు ఇక్కడ చూడండి, అసలు రంగురంగుల ఫ్లవర్స్ అండి. ఇలాంటి ఫ్లవర్స్ మనం ఎక్కడ చూసుండమేమో, అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ ఒకే చోట కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ ఫీ వచ్చి పర్ పర్సన్ 75 రూపీస్ ఉంటుందండి. తీసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే సైన్స్ సిటీ గైడ్ మ్యాప్ అని ఉంది. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి చూడాలి అంతా కూడా ఒక మ్యాప్ పాయింట్ లాగా ఇచ్చారనమాట. మీరు ఇక్కడ నుంచి చూస్తే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అక్కడ మధ్యలో ఒక డాల్ఫిన్ ఫిష్లా ఉంది కదా, అది కూడా ఈ సైన్స్ సిటీకి సంబంధించిందేమో, అది కూడా వెళ్ళాలేమో అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరే బిల్డింగ్ అని చెప్పేసి అన్నారు. మనం సైన్స్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అనమాట సీతాకోకచిలుకల పార్క్, అదేనండి బటర్ఫ్లై పార్క్ అయితే స్వాగతం పలుకుతుంది. బటర్ఫ్లై ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఫస్ట్ అది ఎగ్ నుంచి దానికి ఉండే 4 స్టేజెస్ కూడా ఏ విధంగా అది ఒక బటర్ఫ్లైగా మారుతుంది అనే దాని గురించి ఇక్కడ ఒక పార్కే ఉంటుందన్నమాట.
చూసారు కదా! అక్కడ చిన్న చిన్న షెడ్డులా ఉన్నాయి కదండీ! ఆ షెడ్డుల్లోనే అవి యొక్క ఎగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎగ్స్ తర్వాత అవి గొంగళి పురుగుగా మారడం, ఆ తర్వాత బటర్‌ఫ్లైగా రూపాంతరం చెందడం అంతా కూడా మొత్తం ఆ పార్కులో ఉంటుంది. ఆ బటర్‌ఫ్లై పార్క్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పీజియన్స్ అవి వాటి యొక్క షెడ్‌లుంటాయన్నమాట. సైన్స్ సిటీలో ఉన్న ఈ అద్భుతాలని చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న కామెంట్ కూడా నాకు ఒక సపోర్ట్‌గా అనిపిస్తుంది. సైన్స్ సిటీ ఏంటంటే ఒక్క భారతదేశంలోనే అతిపెద్ద సైన్స్ మ్యూజియం అనమాట. ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్. దీన్ని 1997లో ప్రారంభించారు. విజ్ఞాన శాస్త్రాన్ని సరదాగా అంటే ఏదో కష్టంగా నేర్చుకునే విధంగా కాకుండా ఒక సరదాగా నేర్చుకునేలాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ ముఖ్యంగా స్పేస్ ఒడిసీ, డైనమేషన్ హాల్, ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్ వంటి ప్రధాన ఆకర్షణలైతే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది మిస్సైల్ పార్క్ అనమాట. మిస్సైల్‌కి సంబంధించినవన్నీ కూడా ఈ మిస్సైల్ పార్క్‌లో పెట్టారు. మనం ఇక్కడ ఈ మిస్సైల్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. అక్కడికి వెళ్తే 3D షో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇలాంటి షోలన్నిటికీ కూడా మళ్ళీ సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. సైన్స్ ఆన్ ఎ స్పియర్ అంట, దానికి ఒక ₹40. 3D షో వేస్తారు, దానికి ₹40. టైమ్ మిషన్ అంటే ఒక మిషన్ లా ఉంటుంది, దానిలో కూర్చోబెడతారనమాట, దానికి ఒక ₹50 ఛార్జ్ చేస్తారు. ఇలా ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ సపరేట్గా టికెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3D షోలు వేస్తారని చెప్పాను కదండీ! దాంట్లో ఏంటంటే అంతరిక్షానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ముఖ్యంగా తారామండల్ అంటే ప్లానటోరియం 3D షోలు ఇవన్నీ కూడా ఏంటంటే అంతరిక్ష ప్రయాణాన్ని అనుభూతి చెందే విధంగా ఉంటాయన్నమాట. ఈ టైమ్ మిషన్‌లో ఏంటంటే మనం అంతరిక్షంలో ఏ విధంగా అయితే ఉంటామో అదంతా అనుభూతి ఇచ్చేలాగా ఈ టైమ్ మిషన్‌లో ఉంటుంది. టైమ్ మిషన్ ఎక్కినాక వాళ్ళు ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుతారనమాట దాంట్లో. అప్పుడు ఏంటంటే మనం అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుందనమాట ఆ టైమ్ మిషన్‌లో ఉండగా. నెక్స్ట్ ఇక్కడ డైనమేషన్ హాల్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్కి సంబంధించిన సూత్రాలను వాటి యొక్క గేమ్స్ ద్వారా ఎలా నేర్చుకుంటారు అంటే ఏదో మామూలుగా చదివామంటే అది మనకి గుర్తుండదు కదా. ఒక ప్రయోగాత్మకంగా మనకు ఆ విషయం గురించి తెలిస్తే అది మనకి జీవితాంతం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఆ విధంగా తెలిసేలాగా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ పెట్టి ఉంచుతారనమాట. దీంట్లో మిర్రర్ ఇమేజ్లు అయితే చాలా బాగుంటాయండి. మిర్రర్స్ అన్నీ కూడా డిఫరెంట్ మిర్రర్లు ఉంటాయన్నమాట. దాంట్లో ఒక్కొక్క మిర్రర్ ఒక్కొక్క విధంగా మనం అక్కడ నిలబడ్డాము అంటే ఒక మిర్రర్ వచ్చి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఇప్పుడే బయటకు వస్తున్నారు కదండి, వాళ్ళు టైమ్ మిషన్లోంచి వస్తున్నారనమాట. టైమ్ మిషన్లో కాసేపు కూర్చుంటే వాళ్ళు ఆ అంతరిక్ష అనుభవాన్ని పొంది బయటకు వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక మాయా ప్రపంచం అన్నట్టుగా ఉంటుందండి. ప్రతిదీ ఇది ఉందా లేదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని అయితే మీరు ముందు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఒక వింతగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్ అని ఒకటి ఉంది. అది భూమి ఎలా ఏర్పడింది, దాని అంతర్భాగం ఎలా ఉంటుంది, మరియు భూమిపై ఉన్న విభిన్న వాతావరణాల గురించి కూడా ఉంటుంది. అది ఈ బిల్డింగ్‌లో కాకుండా వేరే పక్క బిల్డింగ్‌లో ఉంటుందన్నమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనం టైమ్ మిషన్ అవన్నీ చూసుకున్న తర్వాత పైకైతే వెళ్తున్నామండి. ఇక్కడ పైన ఏంటంటే రిఫ్లెక్షన్ అంటే మనం చూసేదానికి దాని ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. డిఫరెంట్ మిర్రర్స్ చెప్పాను కదండి, ఒక మాయా ప్రపంచంలాగా ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూస్తే ట్రయాంగిల్ షేప్లో ఉంది కదండి, ఒక మిర్రర్ లాగా. ఇదేంటంటే యుద్ధం సమయంలో కింద వాళ్ళు ఎవరైతే ఈ సైనికులు ఉంటారో వాళ్ళు కింద ఉంటే పైనుంచి ఎవరైనా వస్తుంటే కనుక ఆ మిర్రర్ ద్వారా వాళ్ళు చూస్తారంట. ఈ సైన్స్ సిటీలో నెక్స్ట్ అద్భుతం అయితే మిర్రర్స్ అండి. 1 కాదు 2 కాదు ఎన్నో రకరకాల మిర్రర్స్ అండి. చాలా మిర్రర్స్ ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ మిర్రర్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లోపల ఏమీ కింద మనిషి కాళ్ళేమీ కనిపించట్లేదు, హెడ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే సగం వరకే ఉందేమో అని మనకి ఒక మాయలా అనిపిస్తుంది అనమాట. కానీ వెనక నుంచి సగం వరకు ప్లేస్ ఉంటుందన్నమాట. జస్ట్ అక్కడ మనం ఏదో టేబుల్ వెనక లుంచున్నట్టు ఉంటాము అంతే. అక్కడ బాగానే ఉంటుంది, కానీ ఫ్రంట్ చూసేసరికి మనకి ఓన్లీ హెడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చిన్న ప్లేస్ మాత్రం ఉంటుంది. మనం హెడ్ ఇట్లా బయటికి పెడితే మన హెడ్ కనిపిస్తుంది, మిగతా కాళ్ళు పార్ట్ అయితే కనిపించదు అనమాట. జస్ట్ అదొక మ్యాజిక్ లా అనిపిస్తుంది, కానీ మ్యాజిక్ కాదు, అదొక సైన్స్.
ఇక్కడ ఈ హాల్ మొత్తం కూడా ఎక్కువగా మిర్రర్స్ మ్యాజిక్కే అండి. మిర్రర్స్‌తో చేసిన మ్యాజిక్‌లే ఎక్కువగా ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో అంటే ఒక మిర్రర్‌లోని చూస్తే మనం బాగా లావుగా కనిపిస్తున్నట్టు, ఒక మిర్రర్‌లోని చూస్తుంటే పొట్టిగా కనిపిస్తున్నట్టు, ఒక మిర్రర్ దగ్గరేమో సన్నగా కనిపిస్తున్నట్టు, ఇంకొక మిర్రర్ దగ్గరేమో రివర్స్‌లో అంటే మనం ఉన్న పొజిషన్ నుంచి రివర్స్ అయిపోయినట్టుగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి సైన్స్‌లో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అలాగే తెలుగులో పుటాకార, కుంభాకార దర్పణాలు అంటారు కదండీ! అవి ఇమేజెస్ ఏంటంటే ఒక ఇమేజ్‌ని చూస్తుంటే మనం సన్నగా ఉన్నట్టు, లావుగా ఉన్నట్టు, పొట్టిగా ఉన్నట్టు అలా రకరకాల ఇమేజెస్‌లో అయితే మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో మేము చాలా అయితే ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక అద్దాల రూమ్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా సరే మన ప్రతిబింబమే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం మనం టోటల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే మన ఫ్రంట్ ఇట్లా మనం ముందుకు వెళ్తూ చూస్తూ ఉంటే మన ఇమేజే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ మిర్రర్ రూమ్‌లోకి మనం ఎంటర్ అయిన తర్వాత బయటికి రావడానికి కొంత కన్‌ఫ్యూజన్ అయితే అవుతుంది. తర్వాత నిదానంగా తడుముకుంటూ మనం చేతితో ఒక లెఫ్ట్ హ్యాండ్‌తో ఇట్లా తాకుతూ ముందుకు వస్తూ ఉంటే అప్పుడు మనకి దారనేది కనిపిస్తుందనమాట. మనం ఇలా నడిచే క్రమంలో మన మొహాన్ని ఎదురుగుండా ఉన్న అద్దానికి కూడా గుద్దేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఫిజిక్స్‌లో అదేనండి భౌతిక శాస్త్రంలో సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపీటల్ ఫోర్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపిటల్ అంటే తెలుగులో అభికేంద్ర, అపకేంద్ర బలాలు అంటారు. ఇప్పుడు చివర కూర్చున్న వాళ్ళు ఏదైనా బాల్ అట్లా ఇసిరితే అది మధ్యలో ఉన్న అతను క్యాచ్ పట్టుకుంటాడు తప్ప అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అదే అభికేంద్ర బలం. నెక్స్ట్ అపకేంద్ర బలం అంటే ఇప్పుడు మధ్యలో వాటర్ పెట్టారు చూడండి, ఆ లిక్విడ్ అంతా కూడా అటువైపు చివరికి వెళ్ళిపోతుందన్నమాట. ఇదే అపకేంద్ర బలం. ఈ అవికేంద్ర అపకేంద్ర బలాలు మనం రోజు నిత్య జీవితంలో కూడా ఎదుర్కొంటాం. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనం కారులో కూర్చున్నప్పుడు కారు మలుపు తిరిగేటప్పుడు తలుపును తోసినట్లు అనిపిస్తుంది. అలాగే వాషింగ్ మిషన్ స్పిన్ సైకిల్లో బట్టల నుండి నీరు బలవంతంగా బయటకు రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ అక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళితే ఇన్ఫినిటీ వెల్ అని చెప్పేసి ఒకటి ఉందండి. చాలా లోతుగా ఉన్నట్టు అక్కడ కనిపిస్తుంది చూడండి. అలా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అనమాట. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఒక స్ప్రింగ్ లాంటి దాన్ని, ఒక చైన్ లాంటి దాన్ని మూవ్ చేస్తూ అంటే అక్కడ మనం బటన్ ప్రెస్ చేసామంటే అది అలా రౌండ్ రౌండ్ తిరుగుతూ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ మొత్తం కూడా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. సైన్స్కి సంబంధించి సైన్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా మనకి ఒక విజువల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాగే సౌండ్ విజువల్స్ అంటే మనకి ఇప్పుడు గిటార్ కానీ పియానో కానీ అవి ఎట్లాగా అయితే అవి మనకి మోగుతూ ఉంటాయో వాటి అంతా కూడాను ఇక్కడ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్ రూపంలో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ బోర్డులో చూస్తే డిస్ప్లేలో గిటార్ ఉంది కదండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనం వాటిని ప్రెస్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా సౌండ్ ఒకదాన్ని ఒకటి తాకి సౌండ్ ఏ విధంగా వస్తుంది, అట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయన్నమాట. ఫోకాల్ట్ పెండులం అంట. ఈ సైన్స్ సిటీలో ఏంటంటే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అక్కడ వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి కానీ అవన్నీ కొత్త కొత్తగా నేర్చుకోవడానికి కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి సీ యువర్ వాయిస్ అంట. మనం మాట్లాడితే మన వాయిస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అక్కడ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా మన సౌండ్లో ఉన్న వేరియేషన్స్ అంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ పియానో ఒకటి ఉంది చూడండి. మామూలుగా జనరల్గా పియానో ఏంటంటే మనం హ్యాండ్స్తో మూవ్ చేస్తూ అది మ్యూజిక్ బయటకు రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ వాక్ అంటండి పియానో మీద వాక్ చేయడం అంట. మనం వాక్ చేస్తూ ఉంటే అక్కడ సౌండ్లు వస్తూ ఉంటాయి. అందరూ చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్ ఆన్ పియానో అని చెప్పేసి ఉంది కదా, అక్కడ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మ్యూజిక్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ అండి, లిక్విడ్ పెయింటింగ్. మామూలుగా మనం కలర్స్తో వాటితో పెయింట్లు వేస్తూ ఉంటాము. ఇక్కడ లిక్విడ్తో పెయింటింగ్ వేయడం అంట. భలే అద్భుతంగా ఉంది కదా. మనం ఇప్పుడు దాకా సైన్స్కి సంబంధించి మిర్రర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ అని అవన్నీ చాలా వరకు ఆ మ్యూజిక్ సంబంధించి అవన్నీ చూసాం కదా. అక్కడ నుండి ఇప్పుడు వేరే బిల్డింగ్లోకి అయితే వచ్చేసామండి. ఇది మొత్తం ఒక 5 అంతస్తుల బిల్డింగ్ లాగా కనిపిస్తుంది చూడడానికి. కానీ ఒకదానికొకటి సంబంధం లేకుండా మనం ఒక పైన ఫస్ట్ 4th ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 3rd తర్వాత 2, 1 అట్లాగా దిగిపోతూ ఉంటాం అనమాట. అంటే ఇది ఒక అంతస్తు పైన అంతస్తులా కాకుండా ఇది ఒక ఎట్లా అంటే ఏదో తరంగాలు తరంగాలు అన్నట్టు అంటారు కదా, అలా ఉంటుంది.
మొత్తం ఈ సైన్స్ సిటీ అంతా కూడా నేను ఫస్ట్ నుండి చూపిస్తున్నాను కదండీ! ఇక్కడి వరకు రావడానికే మాకు దాదాపుగా ఒక 4 అవర్స్ టైం అయితే పట్టేసిందండి. టోటల్ కంప్లీట్ చేయాలంటే 6-7 అవర్స్ అయితే పట్టేలా ఉంది. సో, అందుకు తగ్గట్టుగా మనం ముందుగానే ప్రిపేర్ అయితే రావాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం వాటర్ బాటిల్స్ అని, కొంచెం ఏమైనా స్నాక్స్ అని అవి క్యారీ చేస్తూ వస్తే ఇవి చూసుకుంటూ ఆ స్నాక్ ఐటెమ్స్ అవి మధ్య మధ్యలో తింటూ ఇట్లా మనం ఇవన్నీ చూడడానికైతే మనకి బావుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న కామెంట్ నాకు ఒక ఫుల్ సపోర్ట్గా అనిపిస్తుంది. నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ డిఫరెంట్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. వీటిని ఫ్రెస్నెల్ మిర్రర్స్ అని అంటారంట. మిర్రర్స్లో కూడా చాలా రకాలైతే ఉంటాయండి. కార్నర్ రిఫ్లెక్టర్ అంట. ఇట్లా ఏంటంటే మనం ఏదైనా అద్దం మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కొనేటప్పుడు కరెక్ట్గా చూసుకొని కొనుక్కోవాలంటారండి. లేదంటే ఆ మిర్రర్స్లో రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంటే మన ఫేస్ చూసేటప్పుడు ఒక్కొక్కసారి సన్నగా, లేదంటే బండగా, లేదంటే కొంచెం పొట్టిగా ఉన్నట్టు అట్లా కూడా ఉంటాయంట. మనం ఒక్కొక్కసారి చూసుకోకుండా ఆ కొనేటప్పుడు తీసుకున్నామంటే కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి మిర్రర్స్ చూసినప్పుడే ఆహా అవి కూడా ఉంటాయా అని మనకి తెలుస్తుందనమాట. ఇక్కడున్న ఈ మిర్రర్స్‌లో చూస్తే ఒక చోట బాగా లావుగా ఉన్నట్టు, ఒక చోట పొట్టిగా ఉన్నట్టు, ఒక చోట సన్నగా ఉన్నట్టు కనిపిస్తాము. ఈ సైన్స్ సిటీ మొత్తం చూసిన తర్వాత ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయండి. ఫస్ట్ డైనమేషన్ హాల్ అని చెప్పేసి ఉంది. ఇది భౌతిక శాస్త్రం సంబంధించిన సూత్రాలన్నీ కూడా ఆటపాటల ద్వారా మనం ఏ విధంగా ప్రయోగాత్మకంగా నేర్చుకుంటామో అదంతా కూడా ఒక మాయా ప్రపంచంలాగా ఉందన్నమాట. తర్వాత ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్ ఇంకా మీకు చూపించలేదు, అది కూడా చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుందండి. మన భూమి ఎలా ఏర్పడింది, దాని అంతర్భాగం ఏ విధంగా ఉంటుంది, ఈ విభిన్న వాతావరణాలు ఏవైతే ఉంటాయో వింటర్ అని చెప్పి సమ్మరు ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడతాయి అవన్నీ కూడా అక్కడ వివరించి చూపిస్తారు. నెక్స్ట్ సైన్స్ పార్క్. మనం సైన్స్ పార్క్ ఆల్రెడీ చూసాం. ఇదేంటంటే ఇంక ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేరీటైమ్ సెంటర్ అంటే సముద్ర ప్రయాణం, నావికాదళం ఏ విధంగా ఉంటుంది, మనం సముద్రం నుండి యుద్ధ విమానాలు వెళ్తూ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ బిల్డింగ్‌లోనే ఎక్వేరియం అయితే ఉందండి. దీన్ని మెరైన్ ఎక్వేరియం అంటారు. ఇక్కడ రకరకాల సముద్ర చేపలు మరియు అక్కడ సముద్రంలో ఉండే జీవులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చనమాట. అసలు ఒక ఎక్వేరియానికి సంబంధం ఉండదండి. ఎన్నో పెద్ద పెద్ద చేపల నుండి చిన్న చిన్న చేపలు, కొన్ని అయితే కింద కింద వేలాడుతూ ఉంటున్నాయి, కొన్నేమో పైన తేలుతూ ఉన్నట్టు ఉంటున్నాయి. చూడండి, అసలు చిన్న చిన్న చేపల నుండి పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిషెస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఈ ఎక్వేరియంలో ఆ ఫిషెస్ చూస్తుంటే మాత్రం భలే బాగుందండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క దాని చోట ఆగి అవి ఎట్లా ఉన్నాయి ఏంటా అని చెప్పేసి వాటిని చూస్తూ పలకరిస్తూ ముందుకు వెళ్ళాము. ఆ ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ కూడా భలే ఉన్నాయండి. కొన్నేమో కలర్ఫుల్గా ఉంటాయి, కొన్నేమో బాగా బ్లాక్గా ఉన్నాయి, కొన్నేమో మంచి వైట్ కలర్, ఆరెంజ్ కలర్. అసలు భలే ఉన్నాయండి ఈ ఎక్వేరియం మాత్రం. ఈ ఎక్వేరియం చూసిన తర్వాత అలా మనం బయటకైతే వచ్చేస్తామండి. మొత్తం చూసారా, అసలు చూసినట్టే లేదు. 5 అంతస్తుల బిల్డింగ్లోంచి అవన్నీ చూసుకుంటూ బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్ అని చెప్పేసి ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. అదేంటంటే మామూలుగా మన అంటే ఏవైతే సీజన్స్ ఉంటాయో ఆ సీజన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఈ హాల్లో చూపిస్తారనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ చూసినట్లయితే నేను స్టార్టింగ్‌లో చూపించాను కదండీ, ఒక డాల్ఫిన్ ఉంది పక్కన, దాంట్లో కూడా వెళ్తామేమో అని చెప్పేసి. కానీ అది వేరే బిల్డింగ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే అది ఇటువైపు ఎంట్రన్స్ కాదు, అది వేరే ఏదో ఆఫీస్ అని చెప్పేసి అన్నారు. మనం ఇక్కడ ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ ఏంటంటే ఏ సీజన్లో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో ప్రతిదీ కూడా మనకి పిక్చర్స్ టు పిక్చర్ రూపంలో చూపిస్తూ ఉంటారు. ఈ హాల్లో ఏంటంటే భూమి యొక్క అంతర్గత నిర్మాణం, అలాగే మన వాతావరణంలో మార్పులు ఏ విధంగా ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం వింటర్లో ఏమేమి యూజ్ చేస్తాం, వింటర్లో ఏ విధంగా టెంపరేచర్ ఉంటుంది, అట్లానే సముద్రపు అలలు ఏ విధంగా వస్తూ ఉంటాయి, సముద్రంలో వచ్చే సునామీలు ఏ విధంగా ఏర్పడతాయి, అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే మనిషి ఎవరో నిజంగానే కూర్చున్నట్టుంది కదండి. అంటే ఇక్కడ వింటర్లో వేసుకునే డ్రెస్సెస్ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు, మనకి వాతావరణం మార్పులు ఏ విధంగా ఉంటాయి, అటువైపు ఉండేవాళ్ళు ఆ సీజన్లను బట్టి ఏ విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది, అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి చూపించారు. ఈ ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ హాల్ మొత్తం అంతా కూడా మనకి సీజన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ సీజన్‌కి సంబంధించిన ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఫారెస్ట్‌లు ఏ విధంగా పాడైపోతున్నాయి, మనకి ఇంకా సునామీలు అలాంటివి ఎలా వస్తాయి, అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారనమాట.
ఇక్కడ సీజన్స్‌ని బట్టి ఏ సీజన్‌లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలొస్తాయి. ఇప్పుడు సమ్మర్‌లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలుంటాయి, వింటర్‌లో ఎలాంటివొస్తాయి, మామూలుగా మనకి వర్షాకాలంలో అలాంటప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను మనం ఎక్కువగా ఎదుర్కొంటా ఉంటాము. అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిచ్చారు. మనకి ఎక్కువగా వర్షాకాలంలో గాలి అవి ఎక్కువ వీచడం వల్ల ఆ చెట్లవి పడిపోతూ ఉంటాయి కదండీ! వాటికి సంబంధించి కూడా అవి ఎందుకు పడిపోతూ ఉంటాయని చెప్పేసి ఇట్లా ఇమేజెస్ రూపంలో ఆ సైక్లోన్స్ అవి ఏర్పడడం, ఏ విధంగా ఏర్పడతాయి అవన్నీ కూడా మనకిక్కడ చూపిచ్చారు. ఇక్కడ చూడండి సైక్లోనిక్ స్టార్మ్ అంటండి. మనకి 2020లో వచ్చిందంట. ఇక్కడ మేము నిలబడితే మమ్మల్ని ముంచేసి పై వరకు ఎట్లా వాటర్ ఎళ్ళిపోయింది, మళ్ళీ ఎట్లా వాటర్ వస్తుంది అదంతా కూడా మనకిక్కడ చూపించారు చూడండి. మేము అక్కడ ఫోటోస్‌లో కనిపిస్తున్నాం వీడియోలో. ముందు మమ్మల్ని పై వరకు వాటర్ వచ్చేసినట్టుగా, తర్వాత మళ్ళీ అది కిందకెళ్ళిపోయినట్టుగా చూపిచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎర్త్ ఎక్స్‌ప్లనేషన్ హాల్ నుంచి అయితే బయటకొచ్చేసామండి. ఇక్కడ మనకి ఒక చిన్న ట్రైన్‌లా కనిపిస్తుంది చూసారా? నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడినా అట్లా ఆ చిన్న ట్రైన్‌లో కూడా తీసుకువెళ్ళి మొత్తం చుట్టూతా కూడా ఈ పార్క్ సైన్స్ సిటీ అంతా కూడా చూపిస్తారు. ఇక్కడ మీకు ఒక పెద్ద డైనోసార్ కనిపిస్తుంది చూడండి. అదేమీ లేదు, జస్ట్ అట్లా ఒక పిక్చర్ అయితే బొమ్మ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళి ఫోటోస్ అవి దిగుతున్నారు అంతే. మనం ఇక్కడ నుండి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ ప్లేస్ దగ్గరకైతే వచ్చేస్తామండి. మేము స్టార్టింగ్‌లోనే మ్యారిటైమ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మిస్ చేసామన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఎక్కడైతే సీతాకోక చిలుకలది పార్క్ ఉంటుందో బటర్‌ఫ్లై పార్క్ దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. మేము అప్పుడు మిస్ చేసాము. మళ్ళీ అందుకని ఇక్కడికొచ్చి వెళ్తున్నాం అనమాట. ఇది మ్యారిటైమ్ సెంటర్ అని చెప్పేసి. దీంట్లో సముద్రంలో ఉండే షిప్స్ అన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో చూపిచ్చారు. ఈ మెరైటైమ్ సెంటర్‌లో ఏంటంటే, మొత్తం మన ఇండియాలో ఇప్పటి వరకు అంతకుముందు చరిత్ర చూసినా ఇప్పటి వరకు కూడాను ఎలాంటి నౌకా నిర్మాణాలు ఉండేవి, నౌకలకు సంబంధించినవి ఎలాంటివి ఇక్కడ ప్రయాణం జరిగేవి, పడవలు కానీ, బోట్లు కానీ పూర్వకాలంలో ఎలాంటివి యూజ్ చేసేవారు, ఇప్పుడు ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటివి డెవలప్ చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ మ్యూజియంలో చూపిస్తారు. యుద్ధం జరిగే సమయంలో ఎలాంటి నౌకలను యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మనకి మొత్తం ఈ మ్యూజియంలో ఉంటాయి. చూస్తున్నారు కదండి, మొత్తం మనకి ఇక్కడ షిప్స్‌కి సంబంధించి మన భారత నౌకాయానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది, గతంలో ఏ విధంగా ఉంది అంతా కూడా మనకి ఇక్కడ ఈ మ్యూజియంలో చూపించారు. అలాగే నేను సైన్స్ సిటీ మొత్తం అంతా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మేము చూసిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేను వీడియో రూపంలో చూపించడం అయితే జరిగింది. సో ఈ వీడియో అందరికీ కూడా చాలా ఉపయోగకరమైందని అనుకుంటున్నాను. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా, చిన్న పిల్లలకైతే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇది చూసే కొద్దీ ఇంట్రెస్ట్‌గా మన సైన్స్ ఇంత అద్భుతమా అనేటట్టుగా ఉంటుంది. చూసారు కదండి, కోల్కతాలో ఉన్న సైన్స్ సిటీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా ఫ్యామిలీ అంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేశాము. మీకు కూడా ఈ వీడియో రూపంలో చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తారండి. రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే టికెట్ ధర కూడా ప్రవేశ రుసుము 70 రూపీస్ ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏమైనా రైడ్స్ కానీ, థియేటర్ షోలు కానీ, లేకపోతే అక్కడ టైమ్ మిషన్ లాంటివి ఏమన్నా ఎక్కాలి అంటే కనుక దానికి డిఫరెంట్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా కోల్కతా వచ్చినప్పుడు తప్పకుండా ఈ సైన్స్ సిటీని అయితే చూడండి. అలాగే మేము కోల్కతాలో ఉన్న కాళీమాత టెంపుల్, అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైన కాళీమాత టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే చేశానండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఇంకా కొన్ని ఈ కోల్కతాకు సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదండి, ఈ మెరైన్ సెంటర్ గురించి మొత్తం వీడియో అయితే మేము ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.